మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ లీలా గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. నేను లీలా గారు అంటే చాలా పెద్ద ఆవిడే, సీనియర్, 45, 50 ఓ స్టిక్ పట్టుకుని వస్తారనుకున్నాను మేడం. నిజంగా ఈ మంచి సైకాలజిస్ట్ అంటే కొద్దిగా అంటే వచ్చిన వాళ్ళు కూడా మీరు ఏమంటారు అంటే కస్టమర్స్ అంటారు, ఏమంటారు క్లయింట్స్ అంటాము. ఆ క్లయింట్స్ కూడా చూడగానే మిమ్మల్ని చూడగానే ఆనందపడతారు మేడం. ముందు వాళ్ళు ఎన్ని కూడా ఇబ్బందులు ఉంటే పక్కగా ఉంటాయి. మేడం గారి దగ్గర ఒక ధైర్యం వస్తుందండి, మేడం గారు దగ్గర మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని. థ్యాంక్ యూ అండి. ఎక్కువ రీసెంట్గా ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నారు మేడం? ఎక్కువగా మాకు పిల్లలకి సంబంధించి బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువగా ఈ మధ్యలో ఫోన్ అడిక్షన్స్, ఇంకా అడాలసెంట్ పిల్లల్లో డ్రగ్ అడిక్షన్స్, ఇవి పిల్లల పరంగా ఇవి వస్తున్నాయి. అండ్ దెన్ ఇప్పుడు ఎక్కువ మళ్ళీ మ్యారిటల్ కేసెస్ ఎక్కువ అయిపోయాయి. ఎందుకంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు కొంచెం తగ్గాయి. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ మదర్స్ ఇంటర్ఫియరెన్స్, అంటే తల్లుల ఇంటర్ఫియరెన్స్ వల్ల, అది అమ్మాయి తరపు నుంచి కావచ్చు, అబ్బాయి తరపు నుంచి కావచ్చు, ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్ వల్ల మళ్ళీ మ్యారేజ్ ప్రాబ్లమ్స్, ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయండి మాకు. ఇప్పుడు ఎక్కువగా వచ్చేవంటే ఈ రెండిటికి సంబంధించినవి ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక అతను మిలిటరీ పర్సన్ అండి. మిలిటరీ పర్సన్ దారుణంగా వైఫ్తో 13 సంవత్సరాల పాటు కాపురం చేసి అలా నరికాడంటే, అతను అంత క్రూరంగా చేశాడంటే సైకాలజీ ఎలాగ తీసుకుంటాం మేడం అది? అంటే అది అతను క్షణికావేశంలో అప్పటికప్పుడు చేసిన చర్యలాగా అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు చేసిన వాళ్ళైతే పానిక్ అయిపోయి ఎవరికో ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేదా కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయిన వాళ్ళు, గతంలో కూడా ఇలాంటి కేసెస్ ఉన్నా నేరుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయి ఇలా జరిగింది అనుకున్న వాళ్ళు ఉన్నారు, చూసాం మనం, న్యూస్ లోనే వచ్చాయి. కానీ ఇతను ఏంటంటే ఇతని పర్సనాలిటీ మనం చూసుకుంటే ఇతనిది ఖచ్చితంగా కూడా ఒక సైకోపాత్, సాడిస్టిక్ పర్సనాలిటీ. ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్గా ఇవాళ్లే ఒక అనాలిసిస్ కూడా చూసాను. అంటే అతను మిలిటరీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం. సో విఆర్ఎస్ తీసుకుంటే వీళ్ళకి ఏంటి, పెన్షన్ అనేది ఉండదు కదా. సో అంటే అతనికి మిలిటరీలో వస్తున్న జీతానికి ఇప్పుడు అతను చేస్తున్న ఉద్యోగానికి ఎంతో కొంత శాలరీ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఈ ఎక్స్పెన్సెస్ కట్ ఆఫ్ చేయడానికి వైఫ్ ఏదో మేబీ ఒక మీటింగ్, ఒక లైక్ బస్ ట్రావెల్ చేసో లేదా ఒక గ్యాదరింగ్కో వెళ్ళి, అంటే తనంతటి తను పొదుపు చేయాలని చూసే క్రమంలో అఫ్ కోర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది బయట. సో దానిని అతను ఒక అనుమానం కింద క్రియేట్ అయ్యి, అనుమానం లాగా తనలో తను భ్రమపడి తను ఏదో చేయరాని తప్పేదో చేస్తుందని, అందులోనూ చూడండి ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్డ్ థింగ్. ఎందుకు అంటే పిల్లల్ని సంక్రాంతి హాలిడేస్కి పంపించేసి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికో ఎక్కడికో పంపించేసి వీళ్ళిద్దరే ఉన్న సమయంలో ఇట్ ఈస్ అ ప్రీ ప్లాన్. అంటే ఎన్నో రోజుల నుంచి అతనిలో ఈ అండర్లైన్ పర్సనాలిటీ ఉంది. ఇంకా మనకి డీప్గా ఇష్యూ తెలియదు, కానీ మనం మేబీ అమ్మాయి సైడ్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇతను ఏంటి అంటే ఇలా అనుమానించడము, వర్బల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ అనేవి 100% ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఇలాంటి స్టెప్ అనేది ఎవరు కాదు. ఎగ్జాక్ట్లీ, ఆ ఒక్కరోజుది కాదు. అండ్ అందులోనూ సరే పోనీ క్షణికావేశంలో చేసినప్పటికీ, అంటే అతను ఎంత ఇంటెలిజెంట్ కాకపోతే అది ఎక్కడ ఆనవాళ్ళు దొరకకుండా అది హాట్ వాటర్లో బాయిల్ చేసి దాన్ని ఎండపెట్టి కుక్కర్లో ఉడికించి పౌడర్, అంటే బోన్స్ని కూడా ఒక పౌడర్ ఫార్మెట్లో చేసి హీ వాంట్స్ టు ఎరేజ్ ఆల్ ద ఎవిడెన్సెస్. అంటే అది క్షణికావేశంలో చేసిన వాళ్ళకి అంత దూరపు ఆలోచన ఉండదండి. అది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా అతను చేసిన చర్యనేది. సో అదేంటి అంటే ఎస్పెషలీ సాడిస్టిక్ పర్సనాలిటీ. ఏంటి అంటే వైఫ్ ఏదో చేస్తుంది అన్న అనుమానంతో, అట్లీస్ట్ అతనికి ఎక్కడ ఒక ప్రూఫ్ లేదు, అతనికి ఎక్కడ ఒక ఎవిడెన్స్ దొరకలేదు, కేవలం తనకు వచ్చిన అనుమానంతో ఆ అమ్మాయిని అలా చేయడము అండ్ ఆ ఇద్దరు పిల్లల్ని అనాథలుగా చేయడం అనేది అది చాలా అంటే చాలా మనం అందరము కూడా సిగ్గుపడవలసిన ఒక విషయం అండి. ఎందుకంటే ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య కాలంలో. మళ్ళీ సొసైటీలో నన్ను లవ్ చేయకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ వేస్తానని, లేదా యాసిడ్ అటాక్స్ అని, సో మళ్ళీ కూడా అన్ని ఎక్కువైపోతున్నాయి. అంటే సొసైటీలో ఈ సైకోటిక్ బిహేవియర్, అంటే ఇప్పుడు మనకి ప్రవచనకర్తలు ఉన్నారు, చాగంటి గారు లాంటి వాళ్ళు, గరికపాటి లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు చాలా మంది. సో వాళ్ళందరూ ఒక పక్క నుంచి మోటివేట్ చేస్తున్నారు యువతని, మీరు ఇలా ఉండాలి, మీ ఫీలింగ్స్ని ఇలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలా చేయాలి అని.
బట్ వేరెస్ అదర్ సైడ్ ఎక్స్పోజర్ అండి. అంటే ఇప్పుడు వాడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏది కావాలంటే అది చూడొచ్చు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్. నువ్వు క్రైమ్ చూడాలనుకుంటే చూడొచ్చు, నువ్వు ఏదైనా సెక్స్కి సంబంధించినవి చూడాలంటే చూడొచ్చు, లేదా దొంగతనాలు ఎలా చేయాలో చూడొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో తెలిసి తెలియని వయసులో ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. అంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ మనం మాట్లాడుకుంటున్న ఈ మర్డర్ గురించి కానీ, లేదా మీరు లాస్ట్ 2 monthsగా చూస్తే మనకి సొసైటీలో జరిగినవి ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సాడిస్టిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ అ మెంటల్ కండిషన్ అండి. ఇట్ ఈస్ అ మెంటల్ డిజార్డర్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిమ్. అందుకనే ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తను తీసుకొని ఇంత తెలివిగా ఎవరికి ఆనవాళ్ళు దొరకకుండా చేయాలనుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ అంటే అప్పటికప్పుడు క్షణికావేశంలో చేసింది అయితే కాదు, ప్రీ ప్లాన్డ్ గా చేశాడు. నేనేమన్నా అంటే మీరు సైకాలజిస్ట్గా ఒకవేళ ఇటువంటి వ్యక్తులు ఉంటే ఆ పేరెంట్స్ కానీ వైఫ్ కానీ లేకపోతే ఈ అబ్బాయి పేరెంట్స్ కానీ గుర్తించి మీలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే వాళ్ళకి ఏమన్నా మీరు సైకాలజికల్ ట్రీట్మెంట్ ఇవ్వగలరా మేడం? తప్పకుండా అండి, అదే చెప్తున్నాను కదా, ఇది 1 dayలో డెవలప్ అవ్వదు. అది ఎలా అంటే అనుమానము, డామినేషన్, అంటే కారణం లేకుండా గొడవ పెట్టుకోవడము సొసైటీలో. ఇప్పుడు అతను విఆర్ఎస్ తీసుకున్నాడు అంటే ఎలాంటి సందర్భంలో తీసుకున్నాడు, అంటే అనుమానం ఉంది, కొలీగ్స్ తో కూడా అతని రిలేషన్షిప్ ఎలా ఉంది, అతని సోషల్ లైఫ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనము తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ రెడ్ ఫ్లాగ్స్ అనేవి కనిపిస్తాయి. సో ఎప్పుడైతే రెడ్ ఫ్లాగ్ కనిపించిందో అప్పుడు పేరెంట్స్ కానీ పార్ట్నర్స్ కానీ గుర్తించి ఇలా ఒక ప్రొఫెషనల్ హెల్ప్స్ తీసుకుంటే, ఈదర్ విజిట్ అ సైకియాట్రిస్ట్ ఆర్ అ సైకాలజిస్ట్, మీరు విజిట్ చేసి తీసుకుంటే అదేంటి అంటే మనము వాళ్ళకి మార్చే ప్రయత్నం, వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తాము. అండ్ చాలా వరకు ఇలా ఎర్లీ స్టేజెస్ లో ఐడెంటిఫై అయిన వాళ్ళకి చాలా మంది మారిన వాళ్ళు ఉన్నారు. మార్పు రావడానికి అవకాశం ఉంది. డ్రాస్టిక్ యాక్షన్ తీసుకోకపోవచ్చు. డెఫినెట్లీ అండి, అవకాశం ఉంది. అయితే ఇండియాలో ఇప్పటికీ కూడా ఏంటి అంటే సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ అంటే ఒక స్టిగ్మా, అంటే పిచ్చి డాక్టర్, కేవలం పిచ్చున్న వాళ్ళు మాత్రమే వీళ్ళ దగ్గరికి వెళ్తారు అనే ఒక స్టిగ్మా వల్ల వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే పిల్లలు ఫోన్ ఎడిక్ట్ అయినా కూడా వాళ్ళు రావాల్సింది సైకాలజిస్ట్ దగ్గరికి. భార్యాభర్తల సమస్య మీద కూడా సైకాలజిస్ట్ విల్ హెల్ప్ దెమ్. ఈవెన్ ఇలాంటి పర్సనాలిటీ డిజార్డర్స్ కి కూడా సైకాలజిస్ట్ విల్ హెల్ప్ దెమ్. సో వీళ్ళు ఏంటంటే కేవలం పిచ్చి డాక్టర్ లేదా పిచ్చి వీళ్ళు కేవలం పిచ్చి ఉన్న వాళ్ళని మాత్రమే చూస్తారు అన్న ఒక సోషల్ స్టిగ్మాతో ఇలా బిహేవియర్ ప్రాబ్లమ్స్, పర్సనాలిటీ ప్రాబ్లమ్స్, ఎడిక్షన్స్, వీటన్నిటినీ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం అవ్వక ఏం చేస్తారు, ఏదో 2-3 రోజులు చూస్తారు ఎక్కడ తీసుకెళ్ళాలి ఏంటి అని, ఆఫ్టర్ దట్ వదిలేస్తారు. సో వదిలేసినప్పుడు ఎస్పెషలీ డిస్ట్రిక్ట్ పెరిఫరల్ ఏరియాస్లో, ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో అందరికీ అవగాహన వచ్చేసింది, అందరూ అప్రోచ్ అవుతున్నారు కౌన్సిలర్స్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ని. మెట్రోపాలిటన్ సిటీలో స్టిగ్మా లేదు, కానీ పెరిఫరల్ ఏరియాస్, డిస్ట్రిక్ట్ ఏరియాస్లో ఇంకా ఇప్పటికీ ఆ సోషల్ స్టిగ్మా అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. బికాస్ ఆఫ్ విచ్ ఇంత దారుణానికి ఒడికట్టాల్సి వస్తుంది. సొసైటీలో మనం ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. దేనికి అంటే ఇనీషియల్ స్టేజెస్లో మనం అప్రోచ్ అవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించకుండా, సరే తనే మారుతాడు లేదా తను మారుతాడు అని వదిలేస్తే ఇలాంటి ఎక్స్ట్రీమిటీస్ మనం చూడాల్సి